నమస్కారం. ఆలోచన అమృతానికి స్వాగతం, సుస్వాగతం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిన్న సాయంత్రమే 23 మార్చ్ 2026 సాయంత్రం గల్ఫ్ యుద్ధానికి, ముఖ్యంగా ఇరాన్ మీద యుద్ధానికి 5 రోజుల విరామం ప్రకటించారు. మొదటి నుంచి అంటున్నాను, అప్పుడెప్పుడో పోయిన 2025 జూన్లో 12 రోజుల యుద్ధం తర్వాత చేసింది కూడా కామానే, ఫుల్ స్టాప్ కాదని ఇప్పుడు కూడా కామా పెట్టింది. ఈ కామాకు అర్థం ఉందా, మరి ఆయన చెప్పిన మాటలో నిజాయితీ ఉందా అంటే నాకు చెప్పిన నమ్మకం లేదు. ట్రంప్ చెప్పిన 5 రోజుల యుద్ధ విరామం అనేది సాధ్యమవుతుందా లేదా, అసలు దానికి కట్టుబడి ఉంటాడా లేడా అనేది కూడా అనుమానమే. ముఖ్యంగా 2 విషయాలు గమనించారు ఇక్కడ. ఈ ట్రంప్ ప్రకటించిన వెంటనే ఇరాన్ ఏమందంటే, అంత వట్టి మాట, మేము యుద్ధం విరమించలేదు, ఆయనతో ఎవడు మాట్లాడలేదు అని మాట్లాడింది. కనుక పరస్పర విరుద్ధమైన ప్రకటనను అటు ట్రంప్ ఇటు ఇరాన్ నాయకత్వం చేస్తున్నది. ట్రంప్ ప్రకటన మొదలు పరిశీలించే ప్రయత్నం చేద్దాం. దీని వెనుక ఉన్న కారణాలు కూడా పరిశీలిద్దాం. ట్రంప్ ప్రకటనలో ముఖ్యంగా అంతకుముందు 48 గంటల లోగా మీరు హార్మోజ్ జల సంధిని కనుక ఫ్రీ అంటే మనం సాల్వ్ చేయకపోతే, అందరికీ అనుమతి ఇవ్వకపోతే మీ పని పడతా, మీ దగ్గర విద్యుత్ కేంద్రాన్ని పేల్చి పడేస్తాం అని 48 గంటల అల్టిమేటం ఆదివారం నాడు మొదలుపెట్టిండు ఆయన. ఆదివారం నాడు పొద్దునిచ్చిండు, సోమ మంగళవారం నాడు ఉదయానికి 48 గంటలు అయిపోతుంది, మీ పని పడతా అన్నాడు. అన్నవాడు 2 రోజులు పూర్తిగా కాకముందే, 1.5 రోజు పూర్తి కాగానే నిన్న రాత్రి అంటే ఇవాళ మంగళవారం 26, 24 మార్చిలో ఉన్న పొద్దునకి అయిపోయే పనిని అప్పుడు ఏం చేసిండు, నిన్న సాయంత్రమే 24 నాడు సాయంత్రమే దీన్ని వెనక్కి తీసుకుంటూ ఇరాన్ నాయకత్వంతో మాట్లాడుతున్నాం, కానీ మా ముజ్తఫా ఖొమైనీతో కాదు మాట్లాడుతున్నది. అంటే ఇరాన్ నాయకత్వం అంటే ఎవరు, సుప్రీం లీడర్ అయితే ఆయనే కదా, ఆయన బతుకున్నాడా లేదో చెప్పడు, వారికి కూడా సమాచారం లేదు. అసలు ఇరాన్లో ఉన్నాడా ఆసుపత్రిలో, లేకపోతే రష్యాకి వెళ్ళిపోయి లక్ష నీడలో ఉన్నాడా తెలియదు, లివర్ చెడిపోయింది, మొత్తం అంతా కాళ్ళు పోయినాయి అని చెప్తున్నారు. కానీ ముజ్తఫా ఖొమైనీ అయితే కాడు అంటున్నాడు. ఏ ఆయుతుల్లా వస్తే వారితో మాట్లాడుతూ అంటాడు. చాలా గమ్మత్తుగా మాట్లాడుతున్నాడు. కనుక ట్రంప్ ఇదంతా ఊహాగానాలతో చాలా వరకు మైండ్ గేమ్ ఆడుతున్నాడని ఒక వాదన వస్తున్నది. చివరికి ఏమన్నాడు, ముఖ్యులతో మాట్లాడుతున్నాం, ఆ ముఖ్యులు ఎవరో చెప్పని ఇప్పుడు నేను, కానీ వాడితో మాట్లాడుతున్నాం, 2 రోజులు చర్చలు ఇప్పటికే 2 రోజుల నుంచి మొదలైనవి, ఇంకొక 5 రోజులు 120 గంటలు కూడా అన్నాడు. 5 రోజులు సరిగ్గా శనివారంతో పూర్తవుతాయి ఇవాటి నుంచి. అంటే నిన్న సాయంత్రం ప్రకటించాడు కదా, సోమవారం నాడు మంగళ, బుధ, గురు, శుక్ర, శనివారం సాయంత్రానికి ఈ 120 గంటలు అయిపోతాయి. మళ్ళీ ఆ శనివారం అంటే యుద్ధం మొదలైన శనివారమే కదా, అప్పుడెప్పుడో 28 ఫిబ్రవరి నాడు శనివారం నాడే యుద్ధం మొదలైంది. ఇప్పుడు 3 వారాలుగా నడుస్తుంది, 4వ వారం పూర్తి అవుతుంది అప్పటికి, శనివారం నాడికి 20 మన మార్చి అయిపోతుంది, ఏప్రిల్ వచ్చేస్తుంది. కనుక అప్పటి చూసుకుంటే ఏ పరిస్థితులలో మరి యుద్ధం ఆపుతాడా లేకుండా కొనసాగిస్తాడా అంటే నేను కొనసాగిస్తాను అనుకుంటున్నాను. ఇది రకంగా వారికి వెసులుబాటు తీసుకున్నాడు ఆయన అంటున్నాను. అంటే యుద్ధానికి గ్యాప్, ఊపిరి పీల్చుకునే గ్యాప్ ట్రంప్ తీసుకున్నాడు. ఎందుకంటే 3 రకాలు ఇబ్బంది పడుతున్నాడు. నెంబర్ 1, దేశంలో ఇబ్బంది పడుతున్నారు. దేశంలో ఇప్పటికీ పెట్రోల్ రేట్లు 40% పెరిగినాయి, పెట్రోల్ డీజిల్ రేటు 40% పెరిగినాయి, గ్యాస్ రేటు పెరిగింది. దాంతోపాటు సెనేట్తో సహా ఆఖరికి ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారు. యుద్ధం ఎవరి కోసం ముందు పెట్టాం, ఎందుకు ముందు పెట్టాం, అసలు యుద్ధం ఎందుకు చేయాల్సి వచ్చిందని. రెండవది, తన సలహాదారులతో సహా ఎవరు చెప్పినా ట్రంప్ వినడు, కానీ అక్కడ మాత్రం వ్యతిరేకత ఉన్నది. మొదలు దేశంలో వ్యతిరేకత. రెండవది ఏంటంటే, ఈ గల్ఫ్ దేశాలను ఒత్తిడి తెస్తున్నాయి. ఎవడు చేయమని యుద్ధం, నిన్ను మాకు వచ్చింది కదా, ఉరుముని మంగళ మీద పడ్డట్టు మా మీద పడుతున్నాయి కదా. ఎప్పుడైతే డీసాలిటేషన్ మన మన ఇరాన్ మొత్తం విద్యుత్ వ్యవస్థ నాశనం చేస్తా అనగానే ఇరాన్ తిరగబడి ఉన్నదంటే, మీరు మా విద్యుత్ వ్యవస్థ నాశనం చేయొచ్చు, కానీ మేము మాత్రం గల్ఫ్ దేశాల్లో ఉన్న డీసాలిటేషన్ ప్లాంట్లు అంటే మంచినీళ్ళుగా, ఉప్పు నీటిని మంచినీళ్ళుగా మార్చే ప్లాంట్లను నాశనం చేస్తూ ఉన్నది. ఇప్పుడైనా ఆహారం లేకుండా బతకొచ్చు, డీజిల్ పెట్రోల్ లేకుండా బతకొచ్చు, ఇంట్లో కూర్చోవచ్చు, కానీ ఆహారం లేకుండా, నీళ్లు లేకుండా చేస్తే ఎట్లా? నీళ్ళు ఇంకా కష్టం కదా. హలో లక్ష్మణ్ అనాల్సిందే. కనుక మొత్తం గల్ఫ్ దేశాలని కూడా మొరబెట్టుకున్నాయి అమెరికాకు. వాడేమో మీరేమో విద్యుత్ సంస్థ నాశనం చేస్తా అంటున్నాడు, వాడేమో మొత్తం మా మీద పడుతున్నాడు, మీరు చేయంగా మేము నష్టపోతున్నామని చెప్పి గల్ఫ్ దేశాలన్నీ కూడా మొరబెట్టుకుంటున్నాయి. దీనివల్ల కూడా కొంత వెసులుబాటు తీసుకున్నాడేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే 1, 2 చేస్తూ ఉంటుంది ఇరాన్. చూస్తున్నాం మనం, యుద్ధ వ్యూహాల్లో ఇరాన్ అమెరికాను మించిపోయింది. ఇప్పుడు చిన్న చిన్న డ్రోన్ల ద్వారా యుద్ధం చేస్తూ పెద్ద పెద్ద విమానాలకు నష్టం కలిగిస్తూ, అటేమో లక్షల కోట్ల రూపాయలు నష్టమవుతుంది, ఇటేమో లక్షల వేల కోట్ల రూపాయలు కూడా ఖర్చు కావడం లేదు. కనుక ఈ రెండింటి విషయాల్లో చూసుకుంటూ కూడా పెద్ద ఎత్తున అమెరికా మీద దెబ్బ కొట్టింది. కనుక అమెరికా
ఈ ఊపిరి పీల్చుకునే ప్రయత్నం చేస్తుంది. మూడోది ఏంది, ఫస్ట్ గ్రామం మన అమెరికాలో నిరసన, తర్వాత ట్రంప్ మీద గల్ఫ్ దేశాల అలక, దాంతోపాటు ఆఖరికి యుద్ధం మొదలుపెట్టి యుద్ధం అసలు ఎవడైతే కారకుడుండో ఇజ్రాయెల్ కూడా అమెరికా మాట వింటలేదు. నిన్న కాల్పుల విరమణ చేసినామంటే అప్పుడే ఇజ్రాయెల్ మన ఇరాన్ మీద దాడి చేసింది, చూస్తున్నాం, క్షిపణులు విడుస్తూనే ఉంది. అట్లాగే ఇజ్రాయెల్ మీద కూడా పెద్ద ఎత్తున మొన్నటి సంగతి చూసుకుంటే మన భారతీయులు ఎక్కువ ఉన్న ఒక నగరం మీద పెద్ద ఎత్తున దాడి చేసింది. దాదాపు 100 మంది దాకా గాయపడ్డారు. అది కూడా మనం చూసినాం. అంటే ఇజ్రాయెల్ ఇరాన్ మధ్యన యుద్ధం ఆగలే నడుస్తూనే ఉంది. ఇప్పుడు కూడా ఈ క్షణం మనం మాట్లాడుతున్న క్షణం కూడా 24 మార్చి 2026 నడుస్తూనే ఉంది ఇంకా. అంటే ఏమన్నట్టు, మీరు చెప్పిన మాట ఇజ్రాయెల్ కూడా పాటిస్తలేదు. నాలుగోది ఏంటంటే ఈ నేటో దేశాలన్నీ కూడా యూరోపియన్ కూటమి కూడా అసలు మీ వల్ల మాకేమి ఇబ్బంది, ఇదంతా కథెందుకు, హార్మోజ్ జలసంధిని తెలిపించుకోవాలంటే బాగుంటుందని ఆ మాట అంటున్నారు. కానీ ఇవన్నీ చెప్పుకుంటూనే చర్చలు కొనసాగుతున్నాయి అంటూనే రేపటి హార్మోజ్ జలసంధిని ఇరాను అమెరికా సంయుక్తంగా మెయింటైన్ చేస్తుంది, ఆ ఒప్పందం కుదురుతుంది అతి త్వరలో అంటున్నాడు. ఇరాన్ ఏమంటుందంటే మీ అంది మా బూటక మాటలు, మేము ఎవరు మీతో మాట్లాడలేదు, ఎక్కడ సంధి కోసం చర్చలు లేవు, మీరు యుద్ధమే శరణ్యమని రణమా శరణమా అంటే రణమే అంటున్నాం, మీరు యుద్ధం మొదలుపెట్టింది మీరు యుద్ధం మీరే ఆపాలి, మేము ఆపేది లేదు అని ఇరాన్ అంటుంది. ఈ దశలో మరి ఇటుపక్క తగ్గేది లేదని ఇరాను, తగ్గేదే లేదని అమెరికా అంటుంటే అమెరికా తగ్గిన ఇన్ని కారణాలు ఉన్నాయి. అట్లానే మరి రష్యా ఉక్రెయిన్ యుద్ధం కూడా ఎటుపోయిందో తెలియదు. అట్లాగే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం కూడా పెద్ద యుద్ధం ముందు చిన్న యుద్ధాలు పోయినాయి చూసినాం మనం. కనుక ఇట్లా చూసుకుంటే ఏదైతే ఇప్పుడు అమెరికా మీద ఒత్తిడి పెరిగి అమెరికా అధ్యక్షుడు వెసులుబాటు కోసం, బ్రీతింగ్ కోసం, అంటే ఊపిరి పీల్చుకోవడం కోసం ఈ 5 రోజుల ప్లాన్ చేసిన మాట వస్తుంది. కాదు ట్రంప్ నమ్మాల్సిన అవసరం లేదు, ఏ క్షణమైనా మళ్ళీ దాడి చేయొచ్చు, నమ్మించి మోసం చేస్తాడేమో అని ప్రపంచమంతా అనుకుంటుంది. కానీ ప్రపంచమంతా అనుకుంటుంటే నమ్మిన మాట అయితే ఇరాన్ మాత్రం ట్రంప్ మాటను నమ్మడతలేదు. మీరు యుద్ధం ముగిస్తారని మీరు అంటున్నారు కానీ అది సాధ్యం కాదంటున్నారు. కానీ అమెరికా ఏమంటుంది, ఇప్పటికే చాలా మట్టు పెట్టినాం, ఇరాన్ మొత్తం నాశనం చేసినాం, మేమే గెలిచినాం అంటుంది. మీరు గెలిచింది ఎక్కడ, మీరు మీ ఆత్మరక్షణలో పడ్డారు, మీరు సెల్ఫ్ డిఫెన్స్లో పడ్డారు, అటుపక్క గల్ఫ్ దేశాన్ని రక్షించుకోలేకపోతున్నారు, డిగో గార్సియా లాంటి దీవుల మీద మేము దాడి చేసినాం, దాన్ని కూడా మీరు ఏం చేయలేకపోయారు, ఇటు ఇజ్రాయెల్ మీద కూడా విరుచుకపడుతున్నాం, ఇక మీ దాకా వస్తుంది, సమస్య లేదు, మీరు కనుక ఈ పని చేస్తే అని చెప్పి ఇరాన్ గట్టిగా హెచ్చరిస్తుంది. ఇరాన్లో 31 ప్రావిన్సెస్లో ఉన్న ఎక్కడికక్కడ IRGC సేనలు ఉన్నాయో అవి పైనుంచి సమలు రాకుండా ఇరాన్ సుప్రీం నుంచి సమలు రాకుండా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు లొంగారు, వాళ్ళు ఎక్కడికక్కడ చేస్తున్నారు. ఇప్పుడు ఈ దశలో మనలాంటి దేశం జోక్యం చేసుకునే అవకాశం లేకపోవచ్చు, కానీ ప్రపంచవ్యాప్తంగా మాంద్యం అయితే కొనసాగుతుంది. ప్రపంచవ్యాప్తంగా డాలర్ రేటు పడిపోయింది, మళ్ళీ పెరుగుతుంది. చమురు రేటు కూడా నిన్న 5 రోజుల విరామం ప్రకటిస్తామని తగ్గింది, మళ్ళీ పెరిగింది నిన్న చూస్తున్నా. అంటే $100 కంప్లీట్గా దోబుసలాడుతుంది చూస్తున్నాం మనం. కనుక ఇప్పుడు అమెరికా ఇప్పటికే 1,50,000 కోట్లు ఈ యుద్ధం మీద ఖర్చు పెట్టిందట. ఇంకా ముందు ఎంత ఉందో తెలియదు. హోమ్ల్యాండ్ సెక్యూరిటీ డబ్బులు కూడా అయిపోతున్నాయి అమెరికా దగ్గర. అమెరికా యుద్ధం చేయాలంటే ఇప్పుడు చుట్టుపక్కల చూడరా చిన్నవాడ అన్నట్టు ఎవడు దొరుకుతాడు వాడకు. కనుక అమెరికా వ్యూహాత్మకంగా ఈ 5 రోజుల విరామం ప్రకటించింది అనుకుంటున్నాను. మళ్ళీ కొంచెం శక్తి కూడా తీసుకొని మళ్ళీ దాడి చేస్తాం అనుకుంటున్నాం. ఈలోపు ఇరాన్ కూడా లొంగే పరిస్థితి కనపడతలేదు. నాకైతే చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తం మీద మాత్రం ఈ యుద్ధం ఇప్పుడంతా ఆగే పరిస్థితి లేదు. దీనివల్ల ప్రపంచంలో చాలా పరిణామాలు జరుగుతున్నాయి. పార్లమెంటులో మోడీ చేసిన ప్రకటన గురించి ఇంకొక ఎపిసోడ్లో మనం వివరిస్తాను. దాని గురించి మరి వేరే మాట్లాడుకుందాం. యుద్ధం ఆగుతుందా లేదా అంటే ఆగదని, అట్లాగే యుద్ధంలో ఈ కాల్పుల విరమణ కొనసాగుతుందా లేదా అంటే ట్రంప్ బుద్ధి ఎట్లా పుడితే ఏమైనా చేయొచ్చు, యూటర్న్ తీసుకోవచ్చు, రేపే దాడి చేయొచ్చు. ఆనాడు కదా 28 ఫిబ్రవరి నాడు దాడి చేసింది, ఎవరికి జరగదు కదా, ఇది అంతే. అట్లానే ఇప్పుడు ఇరాన్ లొంగుతుందంటే ఇరాన్ లొంగది కాక లొంగదు అని మాట వివరిస్తూ, ఇరాన్ లొంగాలంటే అమెరికా లొంగాల మొట్టమొదటి. అమెరికా బేషరతుగా క్షమాపణ చెప్పి మాకు నష్టపరిహారం కట్టియాలి, ఈ యుద్ధం వల్ల నష్టపోయిందని అని చెప్తున్నది. కనుక తాను చచ్చే మంది ఎవడు మింగడు కనుక ఇరాన్లోని ఏవైతే చమురు క్షేత్రాలు ఉన్నాయో వీటి మీద ఇజ్రాయెల్ దాడి చేస్తే వద్దన్నది అమెరికా. ఇప్పుడు ఇజ్రాయెల్కి అదే కోపం. మనం చేసింది కేవలం రెజ్యూమ్ చేంజ్ అనుకున్నాం, కానీ ఈ ఇరాన్లోని మనకు చమురు క్షేత్రాల ధ్వంసం కాదు, అవి మనం స్వాధీనం చేసుకొని మనకు రావాలి కదా అని వీళ్ళు అంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుంది.